దేవాలయాల స్ఫూర్తితో రూపొందించిన బంగారు ఆభరణాల కలెక్షన్ ను మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ తన్వికలో ప్రదర్శించారు. సంపత్ వినాయక టెంపుల్ రోడ్లోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో ప్రదర్శించిన బంగారు ఆభరణాల కలెక్షన్ కు విశేషమైన స్పందన వచ్చింది. అందాల ముద్దుగిములు ఈ ఆభరణాలను ధరించి ప్రదర్శించారు. అతిథులతో పాటు వినియోగదారులు, శ్రేయోభిలాషులు, ఆహ్వానితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచంలోని ప్రముఖ ఆభరణాల రిటైలర్లలో ఒకటిగా మాత్రమే కాకుండా విశ్వసనీయతకు, బాధ్యతలకు పర్యాయపదంగా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిలుస్తుంది. దేవాలయాల స్ఫూర్తితో రూపొందించిన అద్భుత బంగారు ఆభరణాల కలెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంపత్ వినాయక టెంపుల్ విఐపి రోడ్డులో ఉన్న మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ తన్వికలో ఈ బంగారు ఆభరణాలను ప్రదర్శించారు. దేవాలయాల శిల్ప సౌందర్యం, సాంప్రదాయ మోటివ్స్, శ్రేయస్సుతో ముడిపడి ఉన్న సాంస్కృతిక డిజైన్ అంశాల నుంచి ప్రేరణ పొందిన తన్విక సమకాలీన బంగారు ఆభరణాలలో సంక్లిష్టమైన అంశాలను, మెరుగైన పడితనాన్ని ఒకచోటకు చేర్చింది. సాంప్రదాయ కళాత్మక గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఈ కలెక్షన్ రూపొందించారు. అదే సమయంలో ఆధునిక వేడుకలు, సందర్భాలకు కూడా అనువుగా ఉండేలా రూపొందించడం విశేషం. ఈ కలెక్షన్లోని ప్రతి ఆభరణాన్ని మంచి నైపుణ్యంతో కళాకారులు రూపొందించారు. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన చెవిపోగులు, నెక్లెస్లు, గాజులు, ప్రత్యేకమైన పెళ్లి ఆభరణాలు ఉన్నాయి. దేవాలయాల కళాత్మక, సాంస్కృతిక వారసత్వం నుంచి ప్రేరణ పొందిన ఈ కలెక్షన్ అందరినీ ఆకట్టుకుంటుంది. జూలై 12వ తేదీ వరకు తన్వికలో ఈ కలెక్షన్ కొనసాగుతుందని షోరూమ్ మేనేజర్ తెలిపారు. దైవత్వం నుంచి ప్రేరణ పొంది కలెక్షన్ తయారు చేశారని తెలిపారు. విఐపి రోడ్లోని తన్విక షోరూంలో లభ్యమైన ఈ కలెక్షన్ పారదర్శకమైన ధరలతో జీవితకాలం ఉండేలా గ్యారంటీని ఇస్తున్నట్లు చెప్పారు. బైబ్యాక్ బంగారు ఆభరణాలపై 100% మార్పిడి ఉంటుందన్నారు. బాధ్యతాయుతమైన వ్యాపారాన్ని చేస్తూ సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తమ వ్యాపారంలో వచ్చిన లాభాలలో 5% విద్య, ఆరోగ్య, సంరక్షణ, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు తమ సంస్థ చైర్మన్ పి అహ్మద్ నిర్వహిస్తున్నారని వెల్లడించారు. విశాఖలోని విఐపి రోడ్డులోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన్విక షోరూంలో బంగారు అనే ప్రోడక్ట్ 22 క్యారెట్ గోల్డ్ ఆర్టికల్ లాంచ్ చేయడం జరిగిందండి. దీన్ని ఏ విధంగా రూపొందించారంటే ట్రెడిషనల్ అండ్ డివైన్ దేవాలయం యొక్క కళాత్మకతచే నిరూపించబడిన కళాకారులచే దీన్ని నెగటివ్ వర్క్గా దీన్ని మార్చడం జరిగిందండి. ఈ ప్రోడక్ట్లో ప్రత్యేకత ఏంటంటే లైట్ వెయిట్లో గాజులు కానివ్వండి, అదే కమ్ములు కానివ్వండి, నెక్లెస్ ఆభరణాలు కానివ్వండి, అన్నీ కూడా డివైన్ ట్రెడిషన్ మోడల్లో ఇవన్నీ మనకి విశాఖపట్నం మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విఐపి రోడ్లో లభ్యమవుతాయండి. సో దీంట్లో ప్రత్యేకంగా ఈరోజు మన కస్టమర్లు మరియు శ్రేయాబుల సమక్షంలో ఈ ప్రోడక్ట్ని అన్వీలింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అదే కాకుండా మన విఐపి రోడ్ గత 3 నెలలుగా మనం సంపత్ వినాయకుల టెంపుల్ దగ్గర నుండి మన విఐపి రోడ్లో అత్యంత ఆధునికంగా మనం ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన 3 కాలంలో కస్టమర్లు అందరూ కూడా మన షోరూమ్కి ఇచ్చేసి పర్చేస్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనం సిఎస్ఆర్ యాక్టివిటీ సోషల్ రెస్పాన్సిబుల్ కార్పొరేషన్ రెస్పాన్స్లో భాగంగా మనం హంగర్ ఫ్రీ వరల్డ్ ఎవరైతే ఆకలితో బాధపడుతున్నారో వాళ్ళందరికీ మార్నింగ్ టైంలో ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, అలాగే పాపా హోమ్స్ ఎవరైతే వృద్ధాప్యంలోని నిర్భయంగా ఉంటున్నారో వాళ్ళకి మనం మెడికల్ ఇస్తూ వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఎంఎల్సి మైక్రో లెర్నింగ్ సెంటర్స్ ఎవరైతే చిన్నపిల్లలు ఏ ఆధారం లేకుండా వాళ్ళు స్లమ్ ఏరియాలో తిరుగుతుంటారో వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళ చదువు మీద అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఇలా ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఎవరైతే 10th క్లాస్ ప్రమోట్ అయ్యి ఆర్థికంగా చదవలేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ చూస్ చేసుకొని వాళ్ళందరికీ 10,000 రూపాయల వరకు స్కాలర్షిప్ ఇస్తూ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనం నియర్లీ 221 మెంబర్స్కి అప్రాక్స్గా 18 lakhs
రూపాయల చెక్స్ అనేది మనం స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇలా మనం కార్పొరేట్ సెక్టర్లో ఏదైనా సరే పర్ యానం వచ్చే ప్రాఫిట్లో 2% అనేది లబ్ధిపరంగా మనం ఖర్చు పెట్టాలి. కానీ దాన్ని మన మలబార్ గోల్డ్ చైర్మన్ ఎంపీ అహ్మద్ గారు దాన్ని 5% చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. సో ఇదంతా మీరు మా దగ్గరగా పర్చేస్ చేసిన భాగంలో వచ్చిన ఆదాయం ప్రాఫిట్లో 2% అనేది. విశాఖలోని వీఐపీ రోడ్డులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన్విక షోరూంలో బంగారు ఆభరణాలు తమనెంతో ఆకట్టుకున్నాయని ఆహ్వానితులు తెలిపారు. తామంతా మోడల్స్ గా సాంప్రదాయబద్ధంగా బంగారు ఆభరణాలను ధరించామని తెలిపారు. ముఖ్యంగా లైట్ వెయిట్ జ్యువెలరీస్ ఎంతో ఆకట్టుకుంటున్నాయన్నారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలని కోరారు. ఈ తన్విక ప్రోడక్ట్ అన్నది ప్రమోషన్ అయిందనమాట ఇక్కడ. సో ఈ జ్యువెలరీ వచ్చేసరికి ఏంటంటే చాలా లైట్ వెయిట్లో ఉంది. అండ్ ఇక్కడ కలెక్షన్ మనకి ఏంటి అంటే తెలుగు సాంప్రదాయాల ప్రకారంగా చాలా 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 బాగుందన్నమాట. సో మీరు కూడా లేట్ చేయకుండా వెంటనే మన షోరూమ్కి వచ్చేయండి, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్. మోడల్గా ఒక్కొక్క తన్విక అంటే గోల్డ్ ప్రాపర్టీ వేసుకొని చాలా సాంప్రదాయబద్ధంగా లైట్ వెయిట్ జ్యువెలరీ అందంగా కనబడుతుంది. అందరికీ సదుపాయంగా పెద్ద జ్యువెలరీ ఓపెన్ చేశారు. అందరూ విజిట్ చేస్తాం. మీరు కూడా అందరూ కంపల్సరీగా వచ్చి విజిట్ చేయండి. విఐపి రోడ్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లోని కొత్తగా లాంచ్ చేసిన తన్విక జ్యువెలర్స్ మేము అందరం చాలా విజిట్ చేసాం. ఇక్కడ మోడల్గా వచ్చి అన్నీ అలంకరించుకొని అన్నీ చూస్తూనే ఉన్నాం. చాలా బాగున్నాయి ఒక్కొక్కటిని. ఇప్పుడు కొత్తగా తన్వి కలెక్షన్స్ అనేవి లాంచ్ చేశారు. డిజైనర్స్ అయితే క్వాలిటీస్ చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి లైట్ వెయిట్గా టెంపుల్ జ్యువెలరీని ఆదర్శంగా తీసుకొని చేయించారు. 1993లో కేరళలో స్థాపించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ నేటికి 445కి పైగా షోరూంలను కలిగి ఉంది. 14 హోల్సేల్ యూనిట్లు, కార్యాలయాలు, డిజైన్ కేంద్రాలు ఉన్నాయి. 14 దేశాలలో బలమైన రిటైల్ వ్యాపారాలను నిర్వహిస్తుంది.